హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ టు కృష్ణ సినిమాటిక్ వర్స్. ఈరోజు వీడియోలో ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం పుష్ప ది రూల్ ఈరోజు థియేటర్లకు అయితే వచ్చేసింది. సో మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. థియేటర్లో అరిసి ఈలలు కేకలు వేసేసరికి ఓకల్ కార్డ్స్ అయితే దెబ్బతిన్నాయి. వాయిస్ అయితే కొంచెం ఇదిగా వస్తుంది, అడ్జస్ట్ అయితే అవ్వండి. సో ముందుగా స్టోరీ వచ్చేసి పార్ట్ 1లో పుష్ప వాళ్ళ అమ్మకి ఇంటి పేరు లేదని అవమానిస్తూ ఉంటారు. అండ్ అలాగే పుష్ప కూలీ నుంచి సిండికేట్ మెంబర్గా ఎలా ఎదుగుతాడు అనే విషయాల గురించి అయితే పార్ట్ 1లో డిస్కస్ చేస్తారు. అండ్ పార్ట్ 2లో వాటికి కంటిన్యూషన్గా పుష్ప వాళ్ళ అమ్మకి అవమానాల నుంచి తిరిగి గౌరవం ఎలా పొందారు, వాళ్ళు ఎలా కలిసిపోయారు ఫ్యామిలీ మొత్తం అనేది చూపిస్తారు. అండ్ అలాగే సిండికేట్ని పుష్ప ఎలా రూల్ చేస్తాడు అనే విషయాన్ని గురించి అయితే చూపిస్తారు. అండ్ అలాగే బన్వర్ సింగ్ షెకావత్, మంగళం సీను, జాల్ రెడ్డి వీళ్ళందరూ తన మీద రివెంజ్ తీర్చుకున్నారా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. సరే ఇదంతా ఓకే, కానీ అసలు మూవీ ఎలా ఉందో చెప్పబోయా అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. బాగుంది అనే పదం చాలా చిన్నగా కనిపిస్తుంది ఈ మూవీ ముందు, ఎందుకంటే మూవీ అంత బాగా వచ్చింది అండ్ చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. బన్నీ నట విశ్వరూపం మీరు ఈ మూవీలో చూడబోతున్నారు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి మీకు మూవీ ఎలా అనిపించిందో. నాకైతే పిచ్చగా నచ్చింది. అరాచకం, మెంటల్ మాస్ అంతే. ఈ మూవీలో సుకుమార్ రైటింగ్ అండ్ సుక్కు స్క్రీన్ ప్లే క్లియర్గా అయితే మనకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి 10-15 నిమిషాలకి ఒక హై ఇచ్చే మూమెంట్ ఉండేలాగా సుక్కు అయితే స్క్రిప్ట్ని రాసుకున్నాడని చెప్పుకోవచ్చు. ప్రతి పావు గంటకు ఒకసారి డ్రామా అండ్ హై ఇచ్చే మూమెంట్లు చాలా అంటే చాలా ఉన్నాయి మూవీలో ఫస్ట్ హాఫ్లో. అండ్ ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదైతే ఫస్ట్ హాఫ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాగ ఫస్ట్ హాఫ్ అనేది ముగుస్తుంది అండ్ సెకండ్ హాఫ్ నుంచి అసలైన జాతర అనేది మొదలవుతుంది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్లో ఉండే సీక్వెన్స్ అయితే అరాచకం, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మీరు బండి నట విశ్వరూపం అనేది చూస్తారు. అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కూడా మూవీకి హైలైట్ అవుతుంది. ఆ శారీ గెటప్లో బన్నీ ఏమన్నా నటించాడు. సో ఈ మూవీకి కూడా బన్నీకి పక్కాగా నేషనల్ అవార్డు అయితే వస్తుంది, రావాలని అయితే నేనైతే కోరుకుంటాను. అంత బాగా అయితే యాక్ట్ చేశాడు మన బన్నీ అని చెప్పుకోవచ్చు. సో పార్ట్ 2 ది రూల్లో ఎక్కడైనా స్టోరీ కొంచెం దారి తప్పింది అంటే వేరే ట్రాక్ వెళ్తుంది. అసలైన ట్రాక్ అంటే మన స్మగ్లింగ్ ట్రాక్ ఏదైతే ఉందో మూవీ మెయిన్ థీమ్, ఆ థీమ్ను వదిలేసి పక్కదారి పట్టినట్టు అనిపించింది నా క్లైమాక్స్ వరకు చూసుకున్నట్లయితే. సో మరి అది పార్ట్ 3లో చూపించబోతున్నారేమో, దానికోసం దాచిపెట్టారేమో అనిపించింది నాకైతే. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ అయితే వేయండి. నెక్స్ట్ ఇంకా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే శ్రీలీలగా రష్మిక అనేది చింప అవతలేసింది క్యారెక్టర్ని, ఒద్దిగిపోయింది ఆ క్యారెక్టర్లో. అసలు పుష్పగడ్ వైఫ్ ఎలా ఉంటుందో ఆ రోల్లో అలాగ అనిపించిందని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే తనకు కూడా అవార్డు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే అంత బాగుంది యాక్టింగ్. అండ్ ఫహద్ ఫాజిల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. విలనిజం అయితే చాలా బాగా పండిందని చెప్పుకోవచ్చు. కానీ చివరిలో కొంచెంగా విలనిజం అనేది డ్రాప్ అవుతూ వచ్చింది, దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోయారని. స్పాయిలర్ అనుకోకపోతే ఒక సీన్ అయితే చెప్తాను వినండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఆ సీన్లో ఏముంటుందంటే తన అన్న కూతుర్ని విలన్స్ కిడ్నాప్ చేస్తారు. తన వదిన ఇంటికి వచ్చి కాపాడమని పుష్పని వేడుకుంటుంది, కానీ పుష్ప పట్టించుకోకుండా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ వేసుకుంటాడు. దాని తర్వాత లాక్ తీసి గన్ను తీసుకొని బయలుదేరుతాడు. అసలు గూస్ బంప్స్, అసలు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు ఆ సీన్కి. అలాంటి సీన్లు కుప్పలుగా ఉన్నాయి మూవీలో. చాలా అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, మీరు థియేటర్లో చూడండి నేను చెప్తున్నా. సో దట్స్ ఇట్ గైస్, మూవీ అయితే చాలా బాగుంది, థియేటర్లో ఖచ్చితంగా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.